హాయ్ ప్రకాష్, ఎలా ఉన్నా? సినిమాలు పర్లేదా? ఏయ్ బన్నీ, నీకంత పొగరు పనికిరాదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? నాకు సినిమాలు లేవనుకుంటున్నావా? క్యారెక్టర్ ఆర్టిస్ట్ కదా, ఏదో సినిమా చేసుకుంటూ ఉండవులే. జస్ట్ క్యాజువల్ గా అడిగా ప్రకాష్. ఏ అయినా ప్రకాష్ ఏంటి? నీ వయసు ఎంత, నా వయసు ఎంత? ఏజ్ కి రెస్పెక్ట్ ఇవ్వవా నువ్వు? అక్కడికి నువ్వేదో జనాలకి రెస్పెక్ట్ ఇచ్చినట్టు మాట్లాడుకో. నీ యాటిట్యూడ్ సంగతి నాకు తెలుసుగా ప్రకాష్. తెలుసు, నా సంగతి తెలుసు, నీ సంగతి తెలుసు జనాలకి. ఏంటేదో పోగొట్టుకున్నోళ్ళగా అలా మాట్లాడుతున్నావు? పంప తీసి ఏ ప్రొడ్యూసర్ అయినా నిన్ను మోసం చేశాడా? డబ్బులు ఎగ్గొట్టాడా? నేను మునాక్కుని, నన్ను ఎవడు మోసం చేయలేడు. ఒకడికి నేను డబ్బే కొట్టడమే గాని నాకు ఎవడు ఎగ్గొట్టినా ఊరుకోను. నీ మెంటల్ సంగతి తెలిసిందేగా ప్రకాష్. అవతల వాళ్ళు తప్పు లేకపోయినా ఎదుటోళ్ళ మీద నోరేసుకుని పడతావు. ఇంకా నీకెగ్గొడితే రచ్చ రంబోలో చేసేయవు. చేస్తాలే గాని ఏంటి, నీకేదో అవార్డు వచ్చినట్టు విన్నాను. అంటే అది దాదా సాహెబ్ ఫాల్కే. అది మొన్న మోహన్ లాల్ గారికి ఇచ్చారు కదా, నీకెందుకు ఇస్తారు? అంటే ఆ సంస్థ వాళ్ళు మోస్ట్ వెర్స్టైల్ యాక్టర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇచ్చారు. అది చెప్పు. ఏదో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినట్లు బిల్డప్ ఇస్తున్నావు. అంటే ఆ సంస్థ కాబట్టి ఆల్మోస్ట్ దాదాసాహెబ్ అవార్డు వచ్చినట్లే. అలాంటి అవార్డులు నాకు భవిష్యత్తులో ఎన్నో వస్తాయి. చిన్న చిన్న అవార్డులకి, పుష్ప లాంటి హిట్లకి నీ కళ్ళు నెత్తికెక్కాయి. కర్మకాలి ఏదైనా పెద్ద అవార్డు వచ్చిందంటే ఇక నువ్వు భూమి మీద నిలబడవు. ఎందుకు ప్రకాష్ నా మీద నీకు అంత ఏడుపు? ఒక టాలెంటెడ్ హీరోని నేను. నన్ను చూసి కుళ్ళుకుంటే ఎలా చెప్పు? నెక్స్ట్ నా సినిమాలో నువ్వు యాక్ట్ చెయ్యాలా వద్దా? ఏంటి బెదిరిస్తున్నావా? 2 సినిమాలు హిట్ అయ్యి ఒక అవార్డు వచ్చినంత మాత్రానా నువ్వు పెద్ద తోపువా? నేను మోనార్కుని, నేనెవరికి భయపడను. ప్రకాష్ కోల్ ప్రకాష్, అసలు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? నాకు రాకుండా ఎవరికి పడితే వాడికి అవార్డులు వస్తే నాకు ఇలాగే ఉంటుంది. ఏడవకు ప్రకాష్, డోంట్ వర్రీ. నువ్వు కూడా బాగానే యాక్టింగ్ చేస్తున్నావులే, త్వరలో వస్తుందిలే. ఏంటి బానే చేస్తానా? అంటే ఇప్పుడు నీ సర్టిఫికేట్ నేను తీసుకోవాలా? నీకు మీసాలు రాకముందే నేను గొప్ప ఆర్టిస్ట్ గా ప్రూవ్ అయ్యి అవార్డులు తీసుకున్నా. నా ముందు నువ్వు పిల్ల బచ్చావి. వయసుదే ఉంది ప్రకాష్, మనలో టాలెంట్ ఉండాలి. నువ్వు ఎంత చించుకున్నా సరే నువ్వు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్వి. కానీ నేను ఇంటర్నేషనల్ హీరో. ఇప్పుడు నా రేంజ్ వేరు. ఇదే ఈ పొగరు బలిపే నిన్ను పాతాళానికి పడేస్తుంది త్వరలో. పొగరు బలుపు గురించి నువ్వు నేను మాట్లాడుకోవడం అంత బాగుండదు ప్రకాష్. ఇందాక నుంచి ప్రకాష్ 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 అంటూ నన్ను చంపుతున్నావు. ప్రకాష్ రాజ్ గారు లేకపోతే అంకుల్ అని పిలువు. ఏకవచనంతో నన్ను పిలిచి నా మనసు గాయపరచుకో. ప్రకాష్, ఇప్పుడు నా హవా నడుస్తుంది. నువ్వు సైలెంట్ గా వినాలి, లేకపోతే రేపొద్దున పెద్ద పెద్ద ప్రాజెక్టులను కోల్పోతావు. ఇదిగో బన్నీ, నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. ఇన్నాళ్ళు మీ మావయ్య పవన్ కళ్యాణ్కే పొగరుంది అనుకున్నా, నువ్వు మీ మామను మించిపోయావు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు? మనిద్దరం సరదాగా మాట్లాడుకుంటున్నాం కదా. ఏంటి ఇది సరదాగా మాట్లాడుకోవడమా? ఏదో అవార్డు వచ్చిందని ఓ ట్వీట్లు పెట్టుకుని మురిసిపోతున్నావు. నీ తిక్క కుదిరే రోజు త్వరలోనే వస్తుందిలే. ఇందాక నుంచి చూస్తున్నాను నాకు వచ్చిన అవార్డుకి విష్ చేస్తావేమో అని, కానీ నువ్వు కుళ్ళుతో ఏడ్చి చేస్తున్నావు. నాకు కుళ్ళ? ఏం మాట్లాడుతున్నావు? నందా 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 ఇక్కడ. నువ్వు నందా అయితే నేను పుష్పరాజ్. తగ్గేదేలే. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడు. నీకన్నా పవన్ కళ్యాణ్ చాలా బెటర్ అనిపిస్తుంది. అనవసరంగా పవన్ పైన నోరు పడేసుకున్నాను. నిన్ను చూస్తుంటే అర్థమవుతుంది ఇప్పుడు నాకు. తెలుసుకున్నావుగా, ఇక బయలుదేరు. బన్నీ, ఒకటి గుర్తు పెట్టుకో. నువ్వు ఏరు దాటాక తెప్ప తగిలేసిన కాన్వి, కానీ లైఫ్ లో మళ్ళీ ఏరు వస్తుంది. అప్పుడు తెలుస్తుంది నీకు తెప్ప విలువ. ప్రకాష్, నాకు ఈ ఏర్లతో తెప్పలతో పని లేదు, అర్థమవుతుందా? వచ్చిన దారి గుర్తు పెట్టుకుని పెద్దల పట్ల రెస్పెక్ట్ తో ఉండు, లేకపోతే అడ్రస్ లేకుండా గల్లంత అయిపోతావు. దేవుడా.